హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శ్వేత. వెల్కమ్ టు మై ఛానల్ మా శ్రీవారి వంటలు. ఈరోజైతే మేము చికెన్ పకోడీ వేస్తున్నామండి. ఈ చికెన్ పకోడీ అన్నప్పటికీ మా పాపకు చాలా ఇష్టం. తన కోసమనే ప్రిపేర్ చేస్తున్నాము. ప్రాసెస్ అలాగే ఏంటన్నది నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఓకే అండి, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజైతే మనం చికెన్ పకోడీ వేసుకుంటున్నామండి. చికెన్ పకోడీకి కావాల్సిన ప్రిపరేషన్ ఏంటన్నది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం 1/4 kg చికెన్ అయితే తీసుకున్నాము. దీంట్లోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలపాలన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చిటికెడు పసుపు వేసుకుంటున్నామండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్. శనగపిండి ఏంటంటే చికెన్ పకోడీ చేస్తాం కదా, దానికి కోటింగ్ అనమాట. 1/2 చెక్క నిమ్మకాయ అయితే పిండుకోవాలండి. అలాగే కోడిగుడ్డు అయితే వేసుకోవాలండి. మొత్తం ఈ మిశ్రమాన్ని అంతా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా ఫుల్గా అయితే కలిపేసుకోవాలండి. మొత్తం చికెన్ పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే ఒక 20 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. స్టవ్ అయితే వెలిగిస్తున్నామండి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా. ట్వంటీ మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో తీసామండి. బాగా మ్యాగ్నేట్ అయితే చేసి పెట్టాం కదా, ఇప్పుడు తీసాము. ఇలా చేస్తే ఏమవుతుందంటే ముక్కకి మొత్తం పడుతుంది, స్పైసీనెస్ అంతా కూడా పడుతుంది. నేను ఇప్పుడు మీకు పకోడీ వేసి చూపిస్తాను. ఆయిల్ హీట్ అయ్యాక. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు వేసేసుకుందాం పకోడీని. ఇలా వేపుకోవాలండి. చికెన్ పకోడీ అనేది ఇలాగా ఫ్రై అవుతుండగానే ఇలా కొంచెం కరివేపాకుని పచ్చిమిర్చి కూడా ఇలా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు ఆ స్పైసీనెస్ అనేది చికెన్ పకోడీకి పడుతుంది, బాగుంటుంది అన్నమాట అలా టేస్ట్. చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఆనియన్స్ వేసుకొని మధ్యలో నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్ ఉంటుందన్నమాట. మా పాపకైతే బాగా నచ్చేసిందండి. అలాగే ఈ బాబు వచ్చి మా తోటికోళ్ళ బాబు, మా పాప అనమాట. వాళ్ళు చూడండి ఎక్స్ప్రెషన్స్ ఎలా పెడుతున్నారు తిని. వాళ్ళకైతే నచ్చిందంట బాగాని. సో ఇదండి ఇవాళ వీడియో. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.